హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కార్తిక్ తెలుగు న్యూస్. ఇవాళ ఫేంజల్ తుఫాన్ గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మాకైతే ఒక సపోర్ట్ అయితే ఇవ్వండి. వివరాల్లోకి వెళ్ళినట్లయితే బంగాళాఖాతంలో ఏర్పడిన ఫేంజల్ తుఫాన్ శనివారం సాయంత్రం తమిళనాడు తీరాన్ని తాకింది. పుదుచ్చేరి సమీపంలో శనివారం రాత్రి 10:30 నుంచి 11:30 మధ్య తీరం దాటినట్టు ఐఎండీ అధికారులు వెల్లడించారు. తీరం వెంబడి గరిష్టంగా గంటకు 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయని, అలాగే పూర్తిగా తీరంపైకి వచ్చాక తీవ్ర వాయుగుండంగా బలహీనపడుతుందని తెలిపారు. తుఫాను ప్రభావంతో శుక్రవారం నుంచి తమిళనాడు, రాయలసీమ, దక్షిణ కోస్తా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. అలాగే రాబోయే 2 రోజులు భారీ వర్షాలు ఉంటాయని విశాఖలోని తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. ఆది సోమవారాల్లో శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్, శ్రీ సత్యసాయి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు పేర్కొన్నారు. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, వైఎస్ఆర్ జిల్లాలో ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరించారు. సోమవారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని సూచించారు. కృష్ణాపట్నం పోర్టుకు 6 నంబరు, విశాఖపట్నం, గంగవరం, కాకినాడ, మచిలీపట్నం, నిజాంపట్నం, ఓడరేవు పోర్టులకు 3వ నంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.